నేనే మాట్లాడుతున్నా. బయటికెళ్ళా వచ్చిన తర్వాత చెప్తాను. ఇప్పుడైతే నేను చెప్పింది చేయి. హలో మత్స్య, అతన్ని ఎంత కొట్టాడమ్మా. నీకు ఇలాంటి పరిస్థితి తీసుకొని వచ్చాడు. నువ్వు ఇంకా నీచుడి దగ్గర ఏం చేస్తున్నావు అమ్మా? నిన్ను ఇలా చూడడం నా వల్ల కాదు. అందుకోసమే నా పెట్రోల్ బంక్ని కాల్ చేశాను. వాడిని కూడా కాల్ చేస్తాను. నీకోసం ఏం చేయాల్సి వచ్చినా సరే నేను చేస్తాను. ఎంతో చెప్పాను కదా నీ కోపాన్ని అదుపులో పెట్టుకొని. అన్ని దారులు మూసుకుపోయాయి మత్స్య. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అమ్మా? ఎవరితో మాట్లాడుతున్నావు? హలో, ఒకవేళ మా అమ్మ మీద చేయి వేసావనుకో, పోయినసారి బతికిపోయినట్టు ఈసారి నువ్వు బతకలేవు. జాగ్రత్తగా విను. నువ్వు మళ్ళీ ఫోన్ చేసినా లేదా మా జీవితాల్లోకి తొంగి చూసినా జైల్లో కానీ భూమి మీద లేకుండా చేస్తాను. రూపం మాచ్య బహువతర నేత్రం మహాబాహో బహుబహురూపతమా బహుగరాం బహుగరాం మాశాత్రకరాళం దేశదాం లోకాః ప్రవ్యతితాస్తాం అనగా విశ్వరూపం. శ్రీకృష్ణుని దివ్య రూపం అంటే సమస్త ప్రపంచ స్వరూపం. మహాభారత యుద్ధపు మొదటి రోజు అర్జునుడు ఒక సంశయంలో పడ్డాడు, తన వాళ్లపైనే ఎలా దాడి చేయడమని. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అతనికి తన విశ్వరూపాన్ని చూపించి చెప్పాడు, చూడర్జున, నేను ఈ సమస్త ప్రపంచ స్వరూపాన్ని, ఈ ప్రపంచాన్ని కాపాడడం మన ధర్మం. అందుకు నువ్వు ఈ యుద్ధాన్ని చేయాల్సిందే. అన్యాయం అంతం కోసం, ధర్మ స్థాపన కోసం. శ్రీకృష్ణుడి ఆ విశ్వరూపాన్ని చూసి అర్జునుడి కళ్లల్లో ఒక తెలియని విజయకాంతి ఉత్పన్నమైంది. అప్పుడు నిర్ణయించుకున్నాడు, తాను ఈ మహాభారత యుద్ధం గెలుస్తాను అని. నిన్ను దుమ్ము దులిపిన గది ఉంది కదా, దాన్ని శుభ్రం చేయాలి. పద. సార్, మా అమ్మ చనిపోయింది. మీరు కొంచెం పర్మిషన్ ఇప్పిస్తే. అరే, మీ అమ్మ ఎలాగూ చచ్చిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. నాకు టిఫిన్లు భోజనాలు ఎవరు చేస్తారా? ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం లేదు మత్స్య. ఎందుకు చేసావు బాబు? నా మొహం కూడా చూడలేవు. నువ్వు నాకు అన్ని దారిలో మోసేసావు మత్స్య. దారి నా వల్లే మూతపడింది కదా, దాన్ని తెరిచేది కూడా నేను. అబ్బాస్ ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు, వెళ్ళండి. ఆనందను పంపాడు. ఆనంద్ అన్న నువ్వు డబ్బులు ఇస్తావని చెప్పాడు, తీసుకెళ్ళడానికి వచ్చాను.
ఇక్కడ ఏమైనా చందాలు ఇస్తున్నారు అనుకున్నావా? వెళ్ళరా బాబు వెళ్ళు. అడుక్కునే నా కొడుకులు ఎక్కువైపోయారు. నీలాంటోడు ఒకడు ఉండేవాడట. ఆనంద్ అన్న డబ్బులు ఇవ్వడానికి మొండికేశాడు. అజీజ్ అన్సారీ. అతను చంపబడ్డాడు. కానీ అతన్ని ఎవరు చంపారు, అతని బాడీని ఏం చేశారు అనేది డీటెయిల్డ్గా నేను చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఆగండి. ఈ బాటిల్లో రక్తం ఉంది చూసారా, ఇది అజీజ్ అన్సారీదే. హోల్ వల్ల కోవత్ పాగల్ నాకొడక మోసడికా ఏంట్రా ఇదంతా? 10 నిమిషాల్లో నేను ఆనందానికి ఫోన్ చేయలేదంటే తను పోలీసులకి చేస్తాడు. 5 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇంకా 15 నిమిషాల్లో నేను పగలగొట్టిన ఈ రక్తం బాటిల్ శుభ్రం చేయలేదంటే ఆ పోలీస్ కుక్కల ముక్కు చాలా వేగంగా పనిచేస్తుంది. వాసన చూసి గుర్తుపడతాయి ఇక్కడ ఉన్న రక్తం అజీజ్ అన్సారీదని. అప్పుడు నువ్వు తన చావుకి కారణమవుతావు. భయపడకు. మొదటి కాల్లో నేను ఆనందానికి ఏరియా పేరే చెప్పాను. ఇంకా నీ అడ్రస్ రెండో కాల్లో చెప్తాను. ఇప్పుడు ఇక నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. పైసలా పోలీసులా? తప్పు నాదే సార్. నేను మీతో ఆడకుండా ఉండాల్సిందే. మీరు నిజంగానే మీరట్కే బాద్షా. మీ పైన గెలవడం అంత సులువు కాదు. కానీ చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ కలుద్దాం. ఇటు చూడండి. చెప్పండి. ఇక్కడికి ఓడిపోయిన వాళ్ళెవరూ తిరిగి రారు. నా క్లబ్కు మీరు ఫస్ట్ టైం. మిమ్మల్ని ఖాళీ చేతులతో వెళ్ళనివ్వను. తప్పు చేస్తున్నారు సార్. ఈ ఒక్కదాంతో నేను మీ నుండి మొత్తం గెలుచుకుంటానేమో. వినడానికి బాగుంది. మనం కలుస్తాం, తప్పకుండా కలుస్తాం. గెలిపోవటమిదే ఉంది. ఒకసారి మీ ఓటమి, ఒకసారి నా గెలుపు. ఆటల్లో మామూలుగా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇవి కౌంటర్లో ఇచ్చి. సరే బాబు. సూరి నేను చిన్నప్పటి నుంచి స్నేహితులు, ఒకే గ్రామస్తులు. కలిసి వ్యాపారం చేద్దామనుకున్నాను. అందుకే నేను అతన్ని మీరట్ తీసుకొచ్చాను. అతనికి వ్యాపారంలో ఏబీసీడీలు నేర్పించాను. అతనికి డబ్బుతో పాటు గౌరవం కూడా ఇచ్చాను. కానీ ఒకరోజు ఆ కుక్క నన్నే వెన్నుపోటు పొడిచాడు. నా సంపదంతా లాక్కుని నన్ను రోడ్డున పడేశాడు. నేను నా భార్యను చంపేశానని నింద వేసి నన్ను జైలుకు పంపించాడు. మధ్య సూరిపై నేను పగ తీర్చుకోవాలి. ఆ పగ తీర్చుకోవడంలో నాకు తోడుగా ఉంది. మనిద్దరం కలిసి సూరి వ్యాపారాన్ని నాశనం చేద్దాం. నా ప్రతీకారం తీర్చుకోవడం నుంచే నీ ప్రతీకారానికి దారి దొరుకుతుంది. చూడండి పండిట్జీ, మొదలైంది మత్స్యకాండంలోని మొదటి అధ్యాయం. దున్నపోతు తోకను పూజిస్తే ఈ రోజు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.
పనేంటో చెప్పండి. రేపటి పేపర్లో ఇది ప్రింట్ చేయాలి. నీ అమ్మ డబ్బులే ఇవ్వే. ఆ అన్న గురించి తెలిసి కూడా ఇలా చేస్తున్నావు అంటే నీ అమ్మ నీ లంజోడక. ఎరా నా కొడక, డబ్బులేమో ఊరికనే వస్తున్నాయి అనుకున్నావు? మాకు ఎంత కష్టపడితే వస్తున్నాయో తెలుసా నీకు? నా కొడక మేము ఎన్ని బెట్టింగ్లు పెట్టాలి తెలుసా నీకు? తెలుసా నా కొడక? లంజోడక, ఎప్పుడిస్తావు డబ్బులు? ఎప్పుడిస్తావు? చంపేస్తా నా కొడక. ఇవాళ చచ్చారా నా చేతిలో నువ్వు? 6 నెలలైంది, ఇప్పటి వరకు డబ్బులేమి ఇవ్వలేదు. మళ్ళీ టైం కావాలరా? ఏం జరుగుతుందయ్యా? ఏం జరుగుతుంది? ఎవరిని దోచుకున్నాడు మా మేనల్లుడు? కట్టేసి మరి కొడుతున్నావు? డబ్బులు ఇవ్వాలి. ఏమనుకుంటున్నారా? ఈ పిల్లాడు అనాథనుకుంటున్నావా? వీడికి ఎవరు లేరనుకుంటున్నావా? అయితే వీడు నా మేనల్లుడు రా. నా డబ్బులు ఇవ్వలేదు నా కొడుకు. ఏం డబ్బులు? బెట్టింగ్ పెట్టాడు, దానిలో ఓడిపోయాడు. మరి డబ్బులు ఇవ్వాలిగా. ఏంటి మా వాడు అలాంటి పనులు చేస్తున్నాడా? ఇంతకీ వీడు నీకు ఎంత ఇవ్వాలరా ముండా కొడక? ఏంది? ఎంత ఇవ్వాలని అడుగుతున్నాను రా చెవిటి నా కొడక. 1,00,000 రూపాయలు. 50,000 ఇస్తా. ఓకే డన్. అయితే చెయ్యి చాపరా. అరే 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 అరే, ఏం చేస్తున్నావు నువ్వు? సంతోషమా? డిస్గస్టింగ్. ఇంకోసారి గనక నా మేనల్లుని తీసుకొచ్చి బెదిరించినా విసిగించినా ఇదిగో నీ వెనకున్నాడే దున్నపోతో. ఇలాంటి వాళ్ళు మా ఊర్లో చాలా మంది ఉన్నారు. ఒక్క మాట చెప్తే వచ్చి నీ కొత్త పగలు దెంగేలు. సర్లే. అవునా? నిజంగానా? నిజంగానే. వెళ్ళే. సర్లే. వెళ్తున్నాగా. ఇంకోసారి కనిపిస్తే నా కర్ర గొద్దులో దోస్తా. సర్లే. బయలుదేరే. నువ్వు గనక రాకపోతే వాడి వట్టలు కోసి చేతిలో పెట్టావు. పెద్ద పోటుగాడిలాగా ఫీల్ అయిపోకు. నీకోసం ఇంత చేశాను కదా, నువ్వు నా కోసం ఏం చేస్తావు? ఏం చేయమంటావు? చాయ్ తాగించు. ఇప్పటికీ అదే రుచి. అచ్చం నీ చిన్నప్పుడు చేసిన ఇరానీ చాయ్ లాగే ఉంది. ఇట్స్ పర్ఫెక్ట్. అరే ఓ బ్రదర్, నాకెవరు మామయ్య లేరు, బాబాయ్ లేరు. నువ్వెవరు అసలు? ఇదే అనుకో, నేను నీ కొత్త జీవితానికి రహదారిని. నవంబర్ 11, 1999. ఈ తేదీ గుర్తుంది కదా? ఎలా మర్చిపోతావులే. ఆ రోజే కదా నువ్వు నీ సర్వస్వం కోల్పోయావు. పూజా ఎక్స్ప్రెస్లో ఆ బాంబ్ బ్లాస్ట్ నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మీ అమ్మా నాన్న ప్రమాదంలో చనిపోయారు, నిన్ను ఒంటరిగా వదిలేసి. అంటే బంధువులున్నారు గానీ వారి శత్రువుల కన్నా తక్కువేం కాదు. నీ భూమి, నీ ఇల్లు మొత్తం లాగేసుకుని నిన్ను రోడ్డు మీద వదిలేశారు. నువ్వు తిరుగుతూ ఇక్కడ మేరట్కొచ్చావు. ఇక్కడ దగ్గరలో ఉన్న ఛాయ్ దుకాణంలో నువ్వు ఉద్యోగం చేశావు. చురుకైన వాడివి, తెలివైన వాడివి, ఈవినింగ్ స్కూల్లో చదివావు. ఇంత కష్టపడ్డ తర్వాత కూడా డిగ్రీ దక్కలేదు. అయినా ఏంటి ప్రాబ్లం? ఇతనికి మాత్రం ఏమైనా డిగ్రీ ఉందా ఏంటి? మీ హీరోకే. హలో బ్రదర్, ఈ స్టోరీ మీరట్ మొత్తానికి తెలుసు. అర్థమైందా? అసలు నువ్వు ఎవరు, నీకేం కావాలి అది చెప్పు. నీ తోడు కావాలి. ఇది నీ కొత్త జాబ్కి నేను నీకు ఇస్తున్న ఆఫర్ లెటర్ అనుకో. ఎవడికి కావాలి నీ బొంగులో ఉద్యోగం? నువ్వేదో 2 ముక్కలు చెప్పగానే పడిపోతాననుకున్నావా? వా. మీ ఊర్లో ఉన్న ఆస్తిని మీ చిన్నాన్న దగ్గర నుంచి విడిపించడం కోసం సూర్య అడ్డాకి వెళ్ళావు. 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నావు. అది వడ్డీ మీద వడ్డీతో 12 లక్షలైంది. ఇప్పుడు ఈ కేబుల్కి చుక్కలు జోడించి నువ్వు 12 లక్షలు చెల్లించలేవుగా. వడ్డీ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు నిన్ను కొడుతూనే ఉంటారు.
హా. ఒకవేళ నాతో పాటు పనిచేయడానికి నువ్వు సరే అంటే అప్పుడు తన్నులు తినాల్సిన అవసరం ఉండదు. సంపాదన మొదలవుతుంది. ఒక్క ముక్కలో చెప్పనా, నీ ఆస్తి నీకు తిరిగి దక్కడానికి ఒకే ఒక్క అవకాశం నేను. హలో బాయ్. హాయ్. హాయ్. ఇట్ వాస్ టూ గుడ్. మీరా చేసిన మ్యాజిక్ కి అందరూ ఫిదా అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఐ డూ ప్రైవేట్ షోస్ as well. అవునా? రియలీ. ఏమైనా ఫంక్షన్స్ ఉంటే పిలవండి. వావ్. నేను పిలిస్తే మీరు వస్తారా? Of course. వన్ సెకండ్. Sure. జస్ట్ మినిట్. ఇది నా కార్డ్. ప్లీజ్ స్టే ఇన్ టచ్. Sure. Hey. It's okay. ఈ మగాళ్ల చేయి నీకు అస్సలు సూట్ అవుతుంది. ఏదైనా పెద్ద మ్యాజిక్ చేయాలనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయి. ఏంటి విషయం? నర్వస్గా ఉన్నావా? ఐ మీన్ జస్ట్ కొద్దిగా. అస్సలు అవ్వకూడదు. నీ కాన్ఫిడెన్స్ తప్పకుండా నాకు చాలా అవసరం. నా ప్లాన్కి అవసరం. ఫోకస్ చేయాలి నువ్వు. అప్పుడే అందరి ఫోకస్ నీ మీద ఉంటుంది. నీ మీద నమ్మకం పెట్టచ్చు కదా? Of course. నాకు తెలుసు. ఇంకొక విషయం, ఎప్పుడైనా ఎవరితోనైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే వెళ్ళిపో. నా గురించి ఆలోచించొద్దు. నిన్ను నువ్వు కాపాడుకో. అండ్ రాజుగాడిని కూడా. వాడు చాలా అమాయకుడు. ఓకే? గుడ్. ఇప్పుడే మా విలేకరుల నుంచి అందిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ జైలు నుంచి తప్పించుకుని పారిపోయాడు. పాకిస్తాన్ ప్రభుత్వం అతన్ని తన దేశానికి తిరిగి తీసుకువెళ్ళడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈ పర్వేజ్ ముషారఫ్ పారిపోయాడు మనల్ని ఇరికించి. అబ్బా, ఇప్పుడు ఏం చేద్దామన్నా? దీన్ని మనం ఎడిట్ చేసి తీసేయలేమా? నేనేమన్నా సూపర్ మ్యాన్ ఏంటి? అరగంట మాత్రమే మిగిలిందన్నా. సరే, ఇది ఏ టైంలో వస్తుంది? ఎంతవరకు ఉంటుంది? ఇది వస్తుంది 7:30 మొత్తం 1 నిమిషం పాటు టీవీలో ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి రాజు? అన్నా, 7:30కి 1 నిమిషం పాటు మ్యాచ్ బంద్ చేయమంటావా? పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? పర్ఫెక్ట్ ఐడియా. కరెక్ట్గా 7:30కి. బావా, సూరి సార్, నమస్కారం. 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 రావడంలో లేట్ కాలేదుగా? అరే, అలాంటిది ఏం లేదు ఇక్కడ. ఇది మీ దర్బారేగా.
పైగా ఓ మాట చెప్పనా, మీరు లేకుండా మ్యాచ్ మొదలవదు కదా. సరే చౌదరి గారు, ఈ రోజు మీరు క్యాష్ లో డీల్ చేద్దాం అనుకున్నారు కదా? క్యాష్ లో డీల్ చేద్దాం అనుకోవడం కాదు, క్యాష్ తోని డీల్ చేస్తున్నాను. ఆలియా నా గర్ల్ ఫ్రెండ్, మై లక్కీ చామ్. మీ డబ్బుల్ని తనతోనే ఢిల్లీ నుంచి తెప్పించాను సూరి గారు. హలో మిస్టర్ సూరి. హలో హలో. హౌ ఆర్ యు? మీరు వచ్చిన తర్వాత ఇక మొత్తం అంతా శుభప్రదంగానే ఉంటుంది. మీకు ఏ అవసరం ఉన్నా సరే ఈ సేవకుడు ఉన్నాడు. ప్రస్తుతం విస్కీ ఆన్ ది రాక్స్ ప్లీజ్. బంటి, మేడం గారికి విస్కీ. మైసెల్ఫ్ బంటి, బంటి తివారీ, ఫుల్ నేమ్, ఫ్రమ్ గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్, ఇండియా. బామ్మర్దికి బావని, సూరి సార్కి బామ్మర్దిని. బంటి చెప్పండి. మేడం కోసం ఒక విస్కీ. ఇదిగో నాకు ఇలాచి తీసుకురా. ఇన్అప్రోప్రియేట్. ఇంగ్లీష్ లో మాట్లాడాలని తపన. సరే చౌదరి గారు, బ్యాగ్ ఏదో చాలా పెద్ద తీసుకొచ్చారు, చూస్తుంటే గెలుద్దామని ఫిక్స్ అయినట్టున్నారు. ఇది నా లక్కీ బ్యాగ్ సూరి సార్. ఈ రోజు వరకు దీన్ని ఖాళీగా వెనక్కి తీసుకెళ్లలేదు. ఏం చెప్పారండి? మీరు ఎక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. బంటి Shall we? చౌదరి గారు, చెప్పండి. మీరు పుట్టుకతోనే బంగారు రాజు. మీకు బెట్టింగ్ నేర్పడం అంటే ఆకలితో ఉన్న సింహానికి వేట నేర్పటమే. రైట్? రండి రండి. చౌదరి గారు, తప్పుగా అనుకోకండి, ఇక్కడికి వచ్చిన ప్రతి కొత్త ఆటగాడికి నేను రూల్స్ చెప్తూ ఉంటాను. సూరి సార్, ఈ క్లబ్ మీది, రూల్స్ మీది. మీ పంజరంలోకి వచ్చేసాంగా, మీరు ఎలా చెప్తే అలా నడుచుకోవడమే. చూడండి, మా ఈ ఓఎస్ఎస్ క్లబ్ మెరట్ లో ఉన్న ఇక్కడ రూల్స్ అన్ని ఇంటర్నేషనల్. అవును, మరి మ్యాచ్ ఇప్పటి నుంచి సరిగ్గా 10 నిమిషాల్లో మొదలవుతుంది. ప్రతి ఓవర్ మొదలవటానికి ఎగ్జాక్ట్లీ ముందు మీరు బెట్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ బౌలర్ రన్నింగ్ మొదలవగానే అక్కడ బెట్టింగ్ కౌంటర్ క్లోజ్ అవుతుంది. మా తరఫు నుంచి బుకీ ఎప్పుడూ మీతోనే ఉంటాడు. ఓకే. మ్యాచ్ బెట్టింగ్ అనేది మ్యాచ్ ప్రకారం వెళ్తూనే ఉంటుంది. పైగా మీకు ఎలక్ట్రానిక్ డిస్ప్లేలో కనబడుతూనే ఉంటుంది. చౌదరి సార్, చెప్పండి. మొదలు పెడదాం. మీకు మా వయాసిస్ తరఫున నో లిమిట్. క్యా బాత్ హై. ఎలాగూ మేము ఏది కూడా లిమిట్ గా చేయము. Really? మేం కూడా. ఏం చెప్పారు? పదండి. ఆల్ ద బెస్ట్ సార్. మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Cheers. ఆల్ ది బెస్ట్. సార్, ఈ ₹1,00,00,000 కాయిన్స్ మీకోసమే. Pakistan has won the toss and elected to bat. అప్యక్ష నాస్తి వికల్ప. చాలా బా.
మొదటి ఓవర్లో నా బెట్ 10 లక్షలు. 5 4 మీద, 5 6 మీద. మొదటి ఓవర్ మీద ఇంత పెట్టా సార్? నేను చిన్న చిన్న ఆటల మీద టైం వేస్ట్ చేయను. ఏమైనా ప్రాబ్లమా? నో సార్. What a shot by Ingemar. Cheers. ఈ ఓవర్లో 2 6లు, 1 4. 5 లక్షలు. Cheers. నాకేదో అనుమానంగా ఉంది బావా. సంథింగ్ ఫిసి. ఈ చౌదరి గారేంటి ఈరోజు ఇలా గెలుస్తున్నాడు? ప్రతి ఓవర్లో వాడు ఏం చెప్తుంటే అదే జరుగుతుంది. మీరు చెప్పండి, నా లైవ్ బయట తెగమంటారా? నాకు బాగా తెలుసు వాడు గెలుస్తాడని. ఆడినవు ఎంతవరకు ఆడతాడు? నువ్వు మన బ్యాంకు గురించి మాత్రమే ఆలోచించు. చూడు, చౌదరి ఎంత పెడుతున్నాడో చూసి సేమ్ టు సేమ్ బెట్ నువ్వు కేతన్ దగ్గర పెట్టు, డబుల్ అమౌంట్కి. అంటే ఒకవేళ అతను లక్షల్లో గెలిస్తే మనం కోట్లల్లో గెలుస్తాం. ఇప్పటికొచ్చిద్దరా నీకు తెలివి? అడుక. సరే వెళ్ళు, బెట్ పెట్టు. ఓ కేతన్, ఈ ఓవర్లో 2 4లు, 1 6. నావి 10 లక్షలు. ఈ ఓవర్లో 2 4లు, 1 6, నా 20 లక్షలు. ఈ ఓవర్లో 1 వికెట్, 10 లక్షలు. ఈ ఓవర్లో 1 వికెట్, నావి 20 లక్షలు. హలో, ఇంకా 15 నిమిషాలు ఉన్నాయి. రాజు ఎలాంటి గందరగోళం చేయడు. డోంట్ లుక్ నర్వస్. చెప్పాను కదా, నీ భాగం డబ్బు కూడా నా దగ్గరే ఉందని. డబ్బులు తీసుకుని అంతా మర్చిపో. నేను డబ్బు మొహం ఎప్పుడు చూడలేదనుకుంటున్నావా? వాడి మీద పక్క తీర్చుకోవాల్సిందే. బాగా మేడం, డబ్బులు తీసుకుని మీరే కదా పారిపోయింది. వాడు మనల్ని ముందు నుంచే మోసం చేస్తున్నాడు. మన ఇద్దరిని అవసరం కోసం వాడుకున్నాడు. వాడేమో మొత్తం బిర్యానీ తింటాడు, మనకు మాత్రం కేవలం బొక్కలు మిగులుస్తాడు. అందరం కలిసి రిస్క్ చేసినప్పుడు డబ్బులు కూడా సమానంగా పంచాలిగా. వాడేమో ఒక టేబుల్ మీద కూర్చుని మందు తాగుతాడు, అది హాయిగా.
కానీ ఆ సూర్య దగ్గర ప్రాణాలు రిస్క్ చేసింది నేను కదా. వాడిని మీరట్లో ఎవరు గుర్తుపడతారు? వాడికి ఇక్కడ ఎవరు తెలుసు? బయటకు వచ్చిందేమో నీ పేరు కదా, దాని సంగతి ఏంటి? రిస్క్ అందరం సమానంగా చేసినప్పుడు, అందరం సమానంగా కష్టపడినప్పుడు మరి డబ్బులు కూడా సమానంగా పంచాలి. 33.33%, 33.33% అండ్ 33.33%. ఇంత చిన్న విషయం కూడా నీకు అర్థం కావడం లేదంటే నువ్వు చాలా అమాయకుడివైనా అయి ఉండాలి, లేదా చాలా పెద్ద వెరీ పుష్పం. నేను వెరీ పుష్పాన్నే, అందుకే నా గురించి వదిలేసి నిన్ను పోలీసుల నుండి కాపాడడానికి వచ్చాను. జాదుగారిని కాబట్టి ఇలానే సారీ చెప్తాను. కానీ వాడు మనకెక్కడ దొరుకుతాడు? సిద్ధార్థ్ హోటల్, ఢిల్లీ. నీకెలా తెలుసు? దిస్ వాస్ యువర్ కార్డ్. ఒక రూమ్ కావాలిస్తారా? సారీ, రూమ్స్ అన్ని బుక్ అయ్యాయి. ఒక్కటి కూడా లేదా? లేదండి. ఈ రిమోట్కి ఏమైంది అసలు? నేను చూడనా? నువ్వు నన్ను తప్ప అందరినీ బాగా చూస్తావు. విషయం ఏంటంటే మేడం, మేము 300 గజాల ఇంట్లో 12 మందితో పాటు కలిసి ఉంటున్నాము. తుమ్మినా కూడా వీధి మొత్తానికి వినిపిస్తుంది. మీకు అర్థమైందని నేనేం చెప్తున్నాను? థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏం పర్వాలేదు, కనీసం ఇలాగైనా ఉపయోగపడ్డాం. వెళ్దాం పదండి. మేడం ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఒక రూమ్ ఉంది, అది ఎమర్జెన్సీ కోసం ఉంచుకున్నాం. కేవలం ఈ ఒక్క రాత్రికే. ఏదైనా పర్వాలేదండి. మధుబాల అండ్ మిస్టర్ రాజేశ్వర్, ఇక్కడ అడ్రస్ రాయండి, నేను వెళ్ళి రూమ్ కీస్ తీసుకొస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. దొరికింది, రూమ్ 304. అంతే, ఇక్కడ అడ్రస్ రాస్తే అయిపోతుంది. ఇదిగోండి, రూమ్ నంబర్ 306. థ్యాంక్ యూ అండి. యూర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. సారీ. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్. మీరట్లో కేబుల్ ఆపరేటర్ ని చంపి 3 దుర్మార్గులు పారిపోయారు. పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళ 3 చాలా ప్రమాదకరమైన క్రిమినల్స్. వీళ్ళ గురించి ఎవరికైనా ఎటువంటి సమాచారం అందినా కింద ఇచ్చిన నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. నాకు తెలుసు లైఫ్లో చాలా ఛాలెంజెస్ వస్తాయని. అంత మాత్రాన నువ్వు నీ కొలీగ్కే గన్ గురి పెడతావా? మేడం నిజం చెప్పాలనా, నేను గన్ క్లీన్ చేసుకుంటున్నా. గపీర్ కూడా భయపడిండు. 35 ఏళ్ల సర్వీస్ నాది తేజరాజ్. ఈ 35 ఏళ్లలోనే నేను డిపార్ట్మెంట్లోని 49 ఆఫీసర్స్, 49 ఆఫీసర్స్ మీద ఎంక్వైరీ నడిపించాను. వాళ్ళందరూ ఈరోజు వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. అండ్ యూ ఆర్ జస్ట్ అబౌట్ an inch away from becoming a 50th one. I'm just concerned about you. మేడం, మన చట్టానికి ఉన్న బ్యూటీ అదే. ద ప్రెజెన్స్ ఆఫ్ అ ఇన్నోసెంట్ లీగల్ ఫుల్ఫిల్ ప్రిన్సిపల్ దట్ వన్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. తప్పు చేసినట్లు ప్రూవ్ అయ్యే వరకు మీరు గిల్టీ ఫీల్ అవ్వరు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. నేను వెళ్తున్నా. దెన్ బికాస్ క్రిమినల్ అండ్ డూస్ ఈజ్ బ్యాడ్ ఫర్ సేఫ్టీ. జై హింద్. జై హింద్. సార్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. మన సస్పెక్ట్స్ లో 2 ఇక్కడే కరోల్ బాగ్ లో ఉన్న సిద్ధార్థ హోటల్లో ఉన్నారంట. సస్పెక్ట్స్ కాదు బేవకూఫ్, క్రిమినల్స్ అను. ఏంటి క్రిమినల్స్? అలాగే సార్.
రాజు ఊర్వశి మీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మీకు తెలుసా ఇప్పుడు మనం ఏ పొజిషన్ లో ఉన్నాం? మర్డర్ కేసులో మర్డర్ అంట. బాబా నోట్లో బాద్షా ఇంత దుర్మార్గుడు వీడు. ఇంకోసారి నిన్ను నమ్మి మోసపోలేను, అర్థమైందా? మర్యాదగా చెప్పు, డబ్బులు ఎక్కడున్నాయో. సార్ సూర్యగారి ఫోన్. హలో, నేను సూర్యని. సూర్య గారు ఎట్లున్నారు? మీకు 100 ఏళ్ళు, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. నా గురించి అనుకోవటం మానే. నా కోసం నువ్వు ఆ ముగ్గురుని ప్రాణాలతో తీసుకుని చాలు. నేనే నా చేతులతో వాళ్ళని నరకానికి పంపిస్తా. అయితే మీరు పని చేయండి, సాయంత్రం కల్లా ఢిల్లీకి వచ్చేయండి. ఇంకా 3 పిట్టల్ని మీకు పంజరంలో చూపిస్తా. దారుణంగా ఇరుక్కున్నాం. నా మీద నమ్మకం లేకపోతే టీవీ ఆన్ చేసి చూడండి. మీ డబ్బులు మీకు దొరుకుతాయి, డబ్బులు సేఫ్ గానే ఉన్నాయి. ముందు నా కట్లు విప్పండి, వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి బయటపడాలి. ఈ ప్లేస్ సేఫ్ కాదు. ముందు నోరు మూయి నువ్వు. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడే తీసుకున్నాం. ఒకసారి తన మాట విను. అరే తను నిజమే చెప్తున్నాడేమో. సార్ రూమ్ నెంబర్ 306 రండి సార్. కొందరు మెట్ల మీదకి వెళ్ళండి, కొందరు కిందనే ఉండండి. రాజు తనకు అర్థమయ్యేలా చెప్పరా? అదే చెప్తున్నా. డబ్బులు ఎక్కడికి పోవు. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఇంకాసేపట్లో పోలీసులు వస్తారు. చోర్ సాలేగాడివి, నంబర్ 1 చోర్ సాలేగాడివి నువ్వు. ఏంటి పోలీసులు? అన్న చెప్తుంటే వెళ్ళలేదు. సార్ ఇటు బాత్రూమ్ లో చూడు. తోలు తీరింది, ఇంకా తప్పులు చేయండి. ఇక మనకి తప్పించుకునే దారి కూడా లేదు. ఒక దారుంది. నాకైతే ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏం అర్థం కావట్లేదు. నువ్వు ఇక్కడే ఉన్నారని చెప్పావు కదా. వాళ్ళు కాదు కదా, వాళ్ళ బిలాంగింగ్స్ కూడా ఏమి లేవు. సార్ వాళ్ళిద్దరూ పైకి వచ్చారు, కానీ కిందికి రావడం ఎవరూ చూడలేదు. సార్ టీవీలో న్యూస్ చూసిన దగ్గర నుంచి నేను వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాను. నీకేం కాదు రాజు. రాజు కళ్ళు తెరు, కళ్ళు తెరు, కళ్ళు తెరు రాజు. నీకేం కాదు. వాడి దెబ్బకి కట్టుకట్టి ప్రెషర్ పెంచు, బ్లడ్ లాస్ అవ్వకూడదు. రణ్వీర్ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది. ఎవరు పిచ్చా? సిటీలో పోలీసులు అందరూ మన వెనకాలే ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళలేం. సేఫ్ ప్లేస్ ఏదైనా చూడాలి. సేఫ్ ప్లేసా? ఒక ప్లేస్ ఉంది. ఊర్వశి, ఏంటిది? చూడు, చదువు. అమ్మా ఇది నేను. నువ్వు బయటి వాళ్ళకి నీ మ్యాజిక్ చూపించి మోసం చేయగలవేమో, కానీ నన్ను కాదు. తప్పంతా నాదే. కానీ నేను నిన్ను పిల్లలందరికన్నా ఎక్కువగా ప్రేమించాను. దానివల్లే నిన్ను వదల్లేకపోయాను. అలాగే నువ్విక్కడి నుంచి వెళ్ళలేకపోయావు. ఇక్కడ నుండి ఎలా వెళ్తాననుకున్నావు అమ్మా? నాకంటూ ఎవరున్నారు చెప్పు? నువ్వు నన్ను ఎప్పుడూ అనేదానికి గుర్తుందా? మై ప్రెటీయెస్ట్. ఈ అందం అంటేనే ఎంత అసహ్యం వేస్తుందో మాటల్లో చెప్పలేనమ్మా. నన్ను ఎప్పుడూ ఏ కుటుంబం దగ్గర తీసుకోలేదు. బహుశా నేను వాళ్ళకి సొంత మనుషులా అనిపించలేదేమో. ఇక్కడున్న పిల్లలందరికీ మంచి కుటుంబం దొరికింది. అమ్మా, కానీ అందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే నా తల్లి, నా కుటుంబం అన్నీ నువ్వే అమ్మా. అమ్మా ప్లీజ్, దయచేసి నన్ను నమ్ము. నన్నెలా నమ్మమంటావు? మనం ఇక్కడ జనాలకి ప్రేమను పంచడం నేర్పిస్తాం, ప్రాణం తీయడానికి కాదు. నన్ను నమ్ము. మేము ఏ తప్పు చేయలేదు.
ఎవరి ప్రాణం తీయలేదమ్మా. అమ్మా అమ్మా అక్క అక్క నీ మ్యాజిక్ అక్క ప్లీజ్ అక్క మ్యాజిక్ అక్క ప్లీజ్ అక్క నీ మ్యాజిక్ చూపించక్క. పిల్లలు కార్టూన్ ఎవరు చూస్తారు? మరి అక్కడ కూర్చున్నారండి, రండి. నిన్న రాత్రి ఢిల్లీ హర్యానా ఎక్స్ప్రెస్ హైవే మీద ఒక శవం దొరికింది. బిజినెస్ మ్యాన్ సూరి సక్సేనాది. సూరి సక్సేనా ఇంకా కేబుల్ ఆపరేటర్ రాజేష్ సర్దానాని చంపింది ఒకే గ్యాంగ్ కి చెందిన వాళ్ళని మేము అనుమానిస్తున్నాం. ఈ గ్యాంగ్ ను పట్టుకోవడానికి మేము ఒక పెద్ద సెర్చ్ ఆపరేషన్ కూడా చేశాం, కానీ వాళ్ళు ముగ్గురు పారిపోయారు. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, అతి త్వరలో వాళ్ళని పట్టుకొని తీరుతాం. ఈ లోపు మీకు వాళ్ళ గురించి ఏదైనా ఆచూకీ లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే ఢిల్లీలో ఉన్న స్పెషల్ సెల్ కి మీరు సమాచారం ఇవ్వండి. పిల్లలు అంతా బయటికి ఆడుకోండి. అమ్మా మేము నువ్వు అబద్ధం చెప్పనప్పుడు మరెందుకు తలదించుకోవడం? మీరు నిన్న సాయంత్రం నుండి ఇక్కడే ఉన్నప్పుడు మరి ఎవరినైనా రాత్రి ఎలా చంపగలరు? అమ్మా అమ్మా ఇప్పుడేం చేద్దాం? ఇంకేమైనా మార్గం ఉందా? ఎక్కడికి వెళ్తున్నావు? ఒక పాత ఫ్రెండ్ దగ్గరికి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందు సీనియర్స్ కి ఇన్ఫార్మ్ చేయాలన్న విషయం తెలీదా? మేడం గిసుంటి ప్రోటోకాల్స్ వల్లనే యాక్షన్స్ డిలే అవుతున్నాయి. మీకు బాగా తెలుసు కదా మేడం, మన ఢిల్లీ పోలీస్ వాళ్ళ ఫైల్స్ ఢిల్లీ ట్రాఫిక్ అంటే చాలా స్లోగా కదులుతాయి. సేయింగ్ ఐ నో యు ఆర్ డిస్టర్బ్డ్. ఆల్రెడీ నీ పర్సనల్ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా పర్సనల్ లైఫ్ ని పర్సనల్ గానే ఉండనియండి ప్లీజ్. నేను మీ దగ్గరికి ఇంటర్స్టేట్ ఎంక్వైరీ ఫైల్ మీద సైన్ పెట్టించుకోనికి వచ్చిన. ప్లీజ్ సంతకం పెట్టండి. పర్మిషన్ డినైడ్. యు మే లీవ్ నౌ. జై హింద్. నా దృష్టి నీ మీదే ఉంది తేజరాజ్. మంచిది మేడం, చెడు దృష్టికి చేటు తప్పదు. చెప్పండి. నేను చెప్పాను చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు. చెప్పండి సార్. సార్, ఆ ముగ్గురు గురించి తెలిసిందా? సార్, ఇంతవరకు ఏ హాస్పిటల్ నుంచి ఎటువంటి సమాచారం తెలియలేదు, కానీ ఇంకా వెతుకుతూనే ఉన్నాను సార్. సార్, అది నా పెళ్ళాం ఫోన్ చేసింది. ఇంటికి ఎప్పుడు వస్తావని అడుగుతుంది సార్. ఈ కేసు సాల్వ్ అయ్యేదాకా ఇంటికి పోయేది లేదు, పెండ్లాం లేదు. సార్, అలాగే సార్. సరే సార్, అలాగే. రే బంగారం, నేను అన్నం తింటానులే, ఆకలితో ఉండలేను కదా. నువ్వు నా గురించి కంగారు పడుకో. సరేగా, నీ చూడు, నా బట్టలు 2-3 జతలు వెంటనే పంపించు. సరే సరే, 3-4 రోజులు ఫోన్ చేయకు. సరే, ఓకే, నేను మెసేజ్ చేస్తానులే. సరే, ఇదొకటి నా ప్రాణానికి. చెప్పండి, పోలీస్ కంట్రోల్ రూమ్.
హలో సార్, హ్మ్. నేను నకుల్. నేను వాళ్ళ ముగ్గురిని చూశాను. వాళ్ళ ముగ్గురు ఇందాకే ఐఎస్బిటి బస్ స్టాండ్ నుండి కురుక్షేత్ర వెళ్లే బస్ ఎక్కారు సార్. సరిగ్గా చూసావా? స్కెచ్ తో మ్యాచ్ అవుతుందా? ఖచ్చితంగా వాళ్లేనా? అవును సార్, ఖచ్చితంగా వాళ్లే. అందుకే కదా సార్ మీకు ఫోన్ చేసింది. సార్, మరి నాకేమైనా ప్రైజ్ మనీ ఇప్పిస్తారా? నీ పేరేం చెప్పావు నువ్వు? నకుల్ సార్. ఆ? నకులా? చూడు నాన్న నకులు, నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళిపో. అక్కడ మీ అన్నని అడిగి తీసుకో ప్రైజు. పూకున్నా కొడక. ముందు అడ్రస్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు ప్రైజ్ లేదేం లేదు. పెట్టు పెట్టు లాంచా కొడక. ఏ గోపాలు, ఇక నుంచి ఈ కాల్స్ అన్ని నీ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసుకోవయ్యా. పొద్దుటి నుంచి ఒకటే మోగుతూ ఉంది, కింద వాచిపోతు. చెప్పు, నువ్వేం చెప్తావు చెప్పు. సూరి సక్సేనా మర్డర్ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఈ నెంబర్కే కాల్ చేయాలండి? ఆహాహా, ఇది నాతో స్నేహం చేస్తావా? వాళ్ళ నెంబరు. స్నేహం చేస్తావా నాతో? స్నేహం గురించి తెలియదు గాని నేను పని గురించి మాట్లాడాలి. నీతో కాదు, మీ బాబుతో. లంచా కొడక, నా బాబుతో మాట్లాడతావరా ఎర్రిపోక? ఎవరా నువ్వు? పోలీసులు ఏ ముగ్గురినైతే వెతుకుతున్నారో అందులో ఒకడిని తేజరాజ్ సింగ్ గన్తో కాల్చాడుగా. సార్, ఫోన్ వచ్చింది. మీరే మాట్లాడితే బాగుంటుంది. రండి సార్. సార్. హలో, తేజరాజ్ సింగ్. ఎవరు? మీరు నన్ను సిటీ అంతా ఫేమస్ చేసి పడేశారు, కానీ మీరెవరో నేను తెలుసుకోలేకపోయాను. ఇంతకీ తమరెవరో? మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి? ఏసీపీ తేజరాజ్ సింగ్ అనా లేక ఖూనీ తేజరాజ్ సింగ్ అనా? అయితే నేనేమని పిలవాలి? రణ్వీర్ చౌదరనా లేక నీ అయ్య నీకు వేరే పేరు ఇట్లేమని పెట్టిండా? దాగుడు మూతలాట నడుస్తుంది కదా సార్. మధ్యలో కాల్పులు మొదలుపెట్టి తప్పు చేశారు. పోలీసులు క్రిమినల్స్ కి గిట్లనే ఇజ్జత్ ఇస్తారులే బిడ్డ. మీరు నన్ను తక్కువ అంచనా వేశారు. కానీ ఆ హత్యా నేరం నా మీదకి నెట్టారు. మీరు సూర్యని వేసేసారు చూడండి, అప్పుడు అర్థమైంది మీ స్కెచ్ ఏంటనేది. నిజానికి మీకు కావాల్సింది నేను కాదు, నేను కొట్టేసిన డబ్బని. ఇదంతా దానికోసమే. చెవులు రిక్కించి చెప్పేది దీను. గీ దొంగతనాలు అవి గట్టి పెట్టి కథలు రాయడం మొదలుపెట్టు, బాగా పైకొస్తావు నువ్వు. నేనేం కథలు చెప్పట్లేదు, మీకు వాస్తవాన్ని చెప్తున్నాను. నిజానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పడానికి కాల్ చేశాను. థ్యాంక్సా? అవును, సూర్యని చంపి మీరు నా మొదటి వికెట్ ని పడగొట్టారు. ఇప్పుడు రెండో వికెట్ పడాల్సిన టైం. ఈసారి కూడా మీరు నన్నేం పీకలేరు. రెండో వికెటా? ఇప్పుడేమని వేస్తున్నావు? దొరగారు కథలు వినే మూడ్లో ఉన్నట్టున్నారు, కానీ చెప్పే మూడ్లో నేను లేను సార్. ఈ కాల్ ట్రేస్ అవడానికి ఇంకా 25 seconds బ్యాలెన్స్ ఉంది. నీ అయ్యా చావుతో చెలగాటం అంటే నీకు ఇష్టం అనుకుంటా. బిడ్డ, నువ్వు ఇప్పుడు వేస్తున్న దొంగేశాలున్నాయి చూడు, అవి చదువుకొచ్చిన స్కూల్కి నేను హెడ్ మాస్టర్ నీరా. మీరేదో ఊరు పేరు లేని తడికల బడికి హెడ్ మాస్టర్గా చేసుంటారు, కానీ ఈ ప్రపంచంలోనే బెస్ట్ యూనివర్సిటీలో 10 ఏళ్ల కోర్స్ చేసిన వాడిని. కల్లో కూడా నువ్వు నన్ను ముట్టుకోలేవు. సరే, సొల్లు మాటలు చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను చెప్పేది విను. 24 గంటల్లో మీ కళ్ల ముందు నుంచే పారిపోతాను నేను. మీరిక కళ్ళు తెరుచుకొని తపస్సు చేసుకోండి. అరే సరే, ఇంకా కాసేపు మాటల్లో పెట్టుంటే కాల్ ట్రేస్ అయిపోయేది. ఏమైంది సార్? వాడేమైనా అనుకున్న మాటలు అనేసాడా? వాడు ఛాలెంజ్ చేసిండు, మజా అనిపించింది. కస్టమర్స్ చూడు ముందు. కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు, లోపల తీసుకెళ్ళు. ఏం పాపం చేశాను, నా కంటగట్టారు దీన్ని. తొందరగా దాన్ని లోపల తీసుకెళ్ళవే. ఈ పిచ్చి దాంతో బుర్రంతా పాడైపోతుంది. తీసుకోండి సార్, తీసుకోండి. క్షమించండి సార్, ఏమీ అనుకోవద్దు. ఏమన్నావురా? పిచ్చిదా? అమ్మరతను, నీ పిల్లలకు అమ్మతను. నువ్వు తాళి కట్టిన పెళ్ళం, మర్యాదివ్వు. ఇంకోసారి ఇలా మాట్లాడేవనుకో చంపి పాతేస్తాను. నాకు తెలిసింది ఏంటంటే నువ్వు రణ్వీర్ చౌదరి కాదు, అలాగే నీకు సూరి డబ్బులంటే ఇంట్రెస్ట్ కూడా లేదని. మా ఇద్దరి గురించి నీకంతా తెలుసు, కానీ నీ గురించి మాకేం చెప్పలేదు. ఇంతకీ నీ అసలు పేరేంటి? మత్స్య. నా అసలు పేరు మత్స్య. నేను ఈ రాజస్థాన్ మట్టిలోనే పుట్టాను. మా నాన్నకి నా మీద ఆశలుండేవి, నాకు నా జీవితం మీద ఆశలుండేవి. పెద్దయ్యాక
ఆయనలాగే మిలిటరీలో చేరాలనుకున్నాను. కానీ ఒకరోజు మా ఇద్దరి ఆశలు చచ్చిపోయాయి. మచ్చా 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 మీ నాన్న కార్గిల్లో తన యూనిట్ ప్రాణాలు కాపాడుతూ మా నాన్న వీరమరణం పొందారు. ఇంకా నన్ను మా అమ్మని ఒంటరిగా వదిలేశారు. గవర్నమెంట్ అమ్మకి మా నాన్న గౌరవార్థం ఒక పెట్రోల్ పంప్ ఇచ్చింది. ఇక ఈ సమాజం ఒక ఒంటరి ఆడది ఇదంతా ఎలా చూసుకుంటుందని ఈ సమాజం మా అమ్మకి మా బాబాయ్తో పెళ్లి చేసింది. మత్స్య 2 నిమిషాలాగు, డబ్బా తీసుకెళ్ళు. నాకు బాక్స్ ఏం వద్దు, ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది, స్కూల్ కాదు. అయితే కొంచెం తీపి తిని వెళ్ళు, సరేనా? ఇక పరీక్ష బాగా రాసురా. 2 పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. నా కోసం చేసుకోలేదు నాన్న, నీ కోసం చేసుకున్నాను. నీకు మంచి పెంపకం ఇవ్వాలని చేసుకున్నాను. నీకీ వయసులో తండ్రి అవసరం కదా. ఇంకో తండ్రి అవసరం లేదు మా. కాస్త మెల్లగా మాట్లాడు. ఎన్నిసార్లు చెప్పాలంత కోపం వద్దని, అదే నిన్ను ముంచేస్తుంది. బాబు మత్స్య, కాస్త తీపి తిని వెళ్ళొచ్చుగా. చూడు బాబు, పరీక్ష మంచిగా రాసిరా. తిను. అరే త్వరగా రారా. పద, త్వరగా పద. అరే అరే పోనీరా బాబు. అరే అరే మీ అమ్మ వంటలు కారం ఎక్కువ వేసిందా ఏంటి? సరే గట్టిగా పట్టుకో. చిన్న చిన్న విషయాలకు అంత కోపం ఎందుకు? ఏంటి ఈ పవర్ అటార్నీ? చూడండి వదిన గారు, అది పవర్ ఆఫ్ అటార్నీ. మీరు కేవలం వంటిల్లు చూసుకోండి, దీని మీద ఒక వేలిముద్ర వేస్తే చాలు. ఇప్పుడు అమ్మ వేలిముద్ర ఎందుకు? వచ్చేసావా నాన్న? వెళ్ళి కాళ్ళు చెట్లు కడుకో, నేనొచ్చి రోటీ వడ్డిస్తాను. నాకేం ఆకలిగా లేదు. చూడనా, నీ మంచి భవిష్యత్తు కోసం ఇదంతా చేస్తున్నాం. ఇప్పుడు పెట్రోల్ పంపుది పెద్ద ఒప్పందం గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి పెట్రోల్ పంప్ స్టార్ట్ అయితే నువ్వే కదా అంతా చూసుకోవాల్సింది. అంతవరకు నేను చూసుకుంటాను పెట్రోల్ పంపుని, ఇంకా మీ ఇద్దరిని. మీరు వాడి మాటలేం పట్టించుకోకండి. లాయర్ గారు చెప్పండి, వేలిముద్ర ఎక్కడ వేయాలో. రండి రండి, ఇలా రండి. ఇదిగోండి, దీని మీద అద్ది ఇక్కడ వేయండి. అంతే, అయిపోయింది. మనిషి మనసు చాలా సున్నితమైంది. ప్రేమ ఇంకా అభిమానాలతో పెంచితే వాణ్ణి ఓడించడం ఎవ్వరితరం కాదు. కానీ ఒక్కోసారి ఈ ప్రేమ అభిమానాలే వాడికి బలం ఇంకా బలహీనతగా మారతాయి. సమయం నేర్పిన గుణపాఠం వల్ల నా దోల కూడా తీరిపోయింది. ఎవరినైతే ఎడారిలో సెలయేరనుకున్నానో వాడు ఒక మొసలి అని తెలిసింది. పెట్రోల్ పంప్ ఓపెన్ అవ్వగానే మా రెండో నాన్న ప్రవర్తన, తీరు, మనసు అన్నీ మారిపోయాయి. ఎంత ధైర్యమే! నన్నే లెక్కడుగుతావా? అసలు నిన్ను తండ్రి మీదకి చేయొద్దుతావా? తండ్రి మీదకి ఇదేనా నేను నీకు నేర్పింది? ఇంకోసారి ఇలా చేసావంటే నా శవాన్ని చూస్తావు, నా శవాన్ని నీ కళ్ళారా చూస్తావు. మా అమ్మ మాటలు నా చేతుల్ని కట్టేశాయి.
ఇంకా నాదొకటే లక్ష్యం, మా అమ్మని నరకం నుండి దూరంగా తీసుకెళ్ళడం. రోజులు గడిచే కొద్దీ మా తండ్రి అత్యాచారాలు కూడా పెరుగుతూ వచ్చాయి. ఇంట్లో పరిస్థితులు ఎంత దారుణంగా మారుతున్నాయో అక్కడ పోస్టాఫీస్లో నా కష్టం అంతే ఫలిస్తుంది. ఎక్కడైతే నేను ముందు 1 నుండి 2 రూపాయలు తీసేవాడినో ఇప్పుడు అక్కడే 4 నుండి 5 రూపాయలు తీస్తున్నాను. వారాలు మాసాలు మారుతుపోయాయి. కానీ అంటుంటారు కదా, మాసం ఏదైనా సరే ఎడారిలో ఇసుక తుఫాను ఆగదని. ఆ రోజు అలాంటిదే ఒక తుఫాను వచ్చింది. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడేది నొక్కాలి సార్? ఇదేంటి సార్? ఇదా కంప్యూటర్ రా, కంప్యూటర్. ఈ రోజు నుండి పనంతా ఇదే చేస్తుంది. ఇదే చేస్తుందా? చాలా తెలివైంది అలాగా. జడ్జర్ సింగ్, అంతా అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది సార్. రేపటి నుండి కొత్త నెల మొదలవుతుంది. నేను లెడ్జర్ అంతా చెక్ చేసేసాను. ఇవి కొత్త పాస్బుక్లు. రేపటి నుండి ఇవే పంచాలి. అర్థమైందా? కూర్చో. సార్ టీ తీసుకోండి. ఇలా ఇవ్వు. ఇదిగోండి, చెక్ బుక్ అడిగారు కదా, తీసుకోండి బాబాయ్. ఇందులో 55 రూపాయలు తక్కువ రాశారు మీరు. అరే బాబాయ్, పొద్దున్నే ఎందుకు నా బుర్ర తింటారు? పని చేసుకొని. నేను బుర్ర తింటున్నానా? మీరే తక్కువ డబ్బులు రాశారు. చూడండి, నా పాత పాస్బుక్ లో 5,650 రూపాయలు ఉన్నాయి. కావాలంటే ఎంట్రీ చూడండి. మీరు కొత్త దాంట్లో 5,600 రూపాయలు రాశారు. అవి కూడా 75 రూపాయలు తక్కువ ఉన్నాయి. నావి కూడా 40 రూపాయలు తక్కువ ఉన్నాయి. నావి 70 రూపాయలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, పైగా నన్ను దబాయిస్తున్నారు బుర్ర తింటున్నానని. అందరి డబ్బులు తక్కువే రాశారు. నా 55 రూపాయలు ఏమయ్యాయో చెప్పండి. అరే బాబాయ్, నేను చెప్తున్నాను కదా, అందులో రాసిందే సరైంది అని. ఎలా సరవుతుందండి? నా దాంట్లో 55 రూపాయలు తక్కువ నేను చెప్తాను కదా. ఏంటి ఈ గోళ? ఎందుకు అరుస్తున్నారు? ఏంటి అరుస్తున్నామా? ఇందులో మా డబ్బులు తక్కువ రాశారు. అరే ఇందులో ఏముంది? మళ్ళీ చెక్ చేద్దాం. మీరు శాంతంగా ఉండండి, శాంతంగా ఉండండి. ఆయన అంతా కరెక్ట్ గా ఉందంటున్నాడు. ఇందులో తప్పులు కనబడుతున్నాయి. కావాలంటే చూడండి, 5,655 రూపాయలు పాత పాస్బుక్. కానీ కొత్త బుక్ లో చూడండి, 5,600 రూపాయలే రాశారు. 5,655 రూపీస్ ఉన్నాయి నా దాంట్లో. అయ్యో సార్, కాస్త శాంతించండి. మమ్మల్ని ఒకసారి చూడనివ్వండి. చూడండి. అరే జడ్జర్ సింగ్, ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది? చూడు కొంచెం. నా ఒక్కడిదే కాదు, అందరి దాంట్లో తప్పు ఉంది. పెద్ద సార్, నేను లెక్కలు బాగానే చెక్ చేశాను. మరి ఇది ఏది? మీ పాస్బుక్ కూడా ఇలా ఇవ్వండి. పాతది కూడా చూపించు. చూడండి సార్, ఇందులో లెక్కలు తేడాగా ఉన్నాయి. అరే జడ్జర్ సింగ్, ఇదేంటయ్యా? ఇప్పుడు చెప్పండి, 55 రూపాయలు తక్కువ రాశాడా లేదా? ముసలాడా, నువ్వు అరుస్తూనే ఉంటావా? మర్యాదగా మాట్లాడు. ముందు ఎవరిని పట్టుకుని ముసాడుంటున్నావు? నేను మిలిటరీ వాడిని. అయ్యో సార్, మీరు ఆగండి సార్, ఆగండి. నీ నాటకాలు ఆపండి. అందరి డబ్బులు తప్పుగా రాశారు. మీరు కూడా వాటితో కలిసే ఉన్నారు. చూడండి సార్, ఈ రోజు వరకు నేను ఎప్పుడైనా మోసం చేశానా? చెప్పింది చాలండి. కళ్ళతోనే పీక్కు తినేలా చూస్తాడు వీడు ఆడవాళ్ళని. మీరిద్దరూ కలిసి మా డబ్బులు దొబ్బేశారు. ఈ విషయం పోలీసు వస్తే తేలిపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వీడి మోసం చేస్తున్నాడో ఏమో. వీడిని ఖచ్చితంగా జైలుకి పంపించాల్సిందే. జారుతానా? సిగ్గులేదా నీకు? అసలు నువ్వు ఎవరితో కొనుక్కొచ్చావో చెప్పవే. చెప్పవే.
నీ కడుపులో ఉన్నది ఎవరి పెట్టే? హరి ఏమైంది? అమ్మా డాక్టర్ గారు త్వరగా వెళ్ళండి. మా అమ్మ మీ అమ్మగారి పరిస్థితి ఏం బాగోలేదు. ఆమెను కాపాడడం చాలా కష్టం. ఇదిగో నాది. ఇప్పుడు నాది షో. ఆ రోజు మీ నాన్నతో పాటు అదే చితిలో నిన్ను మీ అమ్మని కూడా కాల్చేసుంటే సరిపోయేది. వెళ్ళిపోండి, వీటన్నిటికీ దూరంగా. మీ భాగం డబ్బులు కాకుండా ఇంకా కావాలంటే కూడా చెప్పండి, నేను పంపిస్తాను. పంపిస్తావా? నీకేమైనా మతుండే మాట్లాడుతున్నావా? నీకింత అన్యాయం చేస్తే నువ్వు, అదే నేనైతే చంపేసేదాన్ని. చంపేస్తే కథ ఒక్క నిమిషంలో అయిపోతుంది. ఇలా కాదు, ఇంత సులభంగా కాదు. నేను వాణ్ణి హింసించి చంపుతాను. అమ్మ బాధపడినంత. అమ్మని కలిసావా నువ్వు? అన్న, నేను మా అమ్మ నాన్ననైతే పోగొట్టుకున్నాను, కానీ మిమ్మల్ని అమ్మ దగ్గరికి చేర్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. మీతోనే ఉంటాను. రాజు మాత్రమే కాదు, ఇప్పటి నుండి నేను నీతోనే ఉంటా. నీ పగ తీరేంత వరకు నేను ఇంకా రాజు మేము ఇద్దరం నీతోనే ఉంటాం. అసెంబ్లీలో 20 మంది ఎమ్మెల్యేలు అనుమానాస్పదంగా మాయమైపోయారు. ఎమ్మెల్యేలను వెతకడానికి స్టేట్ మొత్తం అన్ని చోట్ల సీఎం గారు హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలందరూ అపోజిషన్ తో కలిసి గవర్నమెంట్ ను కూల్చడానికి ప్రయత్నిస్తున్నారని అనుమానాలు వెలువడుతున్నాయి. మరి అపోజిషన్ పార్టీ సపోర్ట్ తో మంత్రి గారు రాష్ట్రానికి కొత్త సీఎం అవ్వగలరా? ఆదాబ్ షకీల్ భాయ్. షాప్ మూసే టైం అయింది, ఇక మీరు రేపు రండి. బిర్యానీ ఈ రోజు తినాలనుంది. ఒకసారి చెప్తే అర్థం కదా. మసియా, నువ్వా? అల్లాహ్ శుక్ర్ హై. కానీ అందరూ నువ్వు చనిపోయావు నాకు చెప్పారు. ఎలా ఉన్నావు నువ్వు? బ్రతికే ఉన్నాను. ఒకరి కోసం గొంతు తవ్వాను, మట్టిపోయాలంతే. పెళ్ళా? అరే అన్న, మీరు చెప్పగానే అయిపోవడానికి పెళ్లి చేయడం అంటే అంత ఈజీ కాదు.
క్యాలిక్యులేటర్ బ్యాటరీతో ఫోన్ వాడాలని చూస్తున్నారు. 10 రోజుల్లో పెళ్లి ఎలా చేస్తాను చెప్పండి? 10 రోజులు కాదు, 9 రోజుల 16 గంటల 3 నిమిషాలు. చెప్పండి. నో ఇట్స్ ఓకే, టేక్ యూ టైమ్, ఇట్స్ ఓకే. అయినా ప్రొఫెసర్ గారు, మీరు మాకు ఏ లెక్చర్ ఇచ్చినా మేమిద్దరం వినక తప్పదు కదా. ఇద్దరు కాదు, ముగ్గురు. ముగ్గురా? నేనే మూడవాణ్ణి. నువ్వు ఇక్కడ ఎలా? ఇంకెవరు అన్నే. నమస్తే అండి, నేను చోము. చోమునా? ఇదేం పేరు? అంటే నా అసలు పేరు సుబోధ్ కుమార్. అంటే వీళ్ళు నన్ను ముద్దుగా చోము అని పిలుస్తారు. మీకు నచ్చినట్టు పిలవండి. ముద్దుగా ఆపుతావా? అది సరే గానీ ఇంతకెవరు తిను? మన మీరట్ మాస్టర్ ప్లాన్లో అదృశ్యాస్త్రం. హలో హలో అన్నా, నేను కేతన్ వాళ్ళ ఇంటి నుండి మాట్లాడుతున్నాను. సూరి బ్యాటింగ్ స్టార్ట్ చేశాడన్నా, మీరు ఫీల్డింగ్ స్టార్ట్ చేయండి. ఇక్కడ కూడా బాగానే ఉంది. బాగా క్లీన్ చేయి. సార్ ఆగండి సార్. అజ్మేరా వాళ్ళ కూతురు పెళ్లి పనంతా ఒక టాప్ మోస్ట్ వెడ్డింగ్ ప్లానర్ కప్పచెప్పబోతున్నాం. కానీ ఆ పనిని నేనే దగ్గరుండి సూపర్వైజ్ చేస్తాను. చము, నువ్వు రోజు ఉదయం జైపూర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ నుండి 5 రకాల తాజా పూలు ఏర్పాటు చేసి తీసుకురావాలి. అలాగే. ఆ పూలని 10 గంటల కంటే ముందు రిసార్ట్ కి చేర్చాలి. అవుతుందా? అవుతుంది, తప్పకుండా అవుతుంది. అన్ని రకాల పూలు రోజు ఎందుకు? అదేంటంటే ఊర్వశి, మన అజ్మేరస్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా కామన్ పీపుల్. రాజులాగా గొప్పింటోళ్ళు కాదు కదా. అందుకే వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్స్ కైనా తాజా పూలు మాత్రమే వాడతారు, ప్లాస్టిక్ పూలు అస్సలు వాడరు. కాబట్టి ఈ పూలు రోజు కావాలి, గుర్తుంచుకో. అలాగే అన్న, అయిపోతుంది. సరేగానే అన్న, మీరు ఎంత చిన్న పని కోసం చోము అన్ననే ఎందుకు పిలిచారు అంత దూరం నుండి? ఎందుకంటే పెద్ద పెద్ద కుంభకోణాలన్నీ చిన్న చిన్న పనులతోనే జరుగుతాయి. బాగా చెప్పావు అన్న. అయినా పెద్ద పనులన్నీ నువ్వే చేస్తున్నావుగా, వీడికి చిన్న పనులు వదిలే. అన్నట్టు నువ్వు పని చేయాలి, మనకు ఫారినర్స్ కావాలి చాలా మంది. అవుతుందా? నేనేమన్నా పాకెట్లో పెట్టుకుని తిరుగుతున్నాను? ఎక్కడి నుండి నేను విదేశాల నుండా? పాకెట్లో పెట్టుకుని తిరగక్కర్లేదురా, నువ్వు ఇప్పుడు జైపూర్ లో ఉన్నావు అని మర్చిపోద్దు. ఇక్కడ పానీపూరి బండి మీద ఉండే పానీపూరి కన్నా టూరిస్ట్ స్పాట్ లో విదేశీలు ఎక్కువ ఉంటారు. ఏదో ఒక స్పాట్కి వెళ్ళి 40-50 మందిని సెట్ చేయి. బంగ్లాదేశ్ వాళ్ళైనా ఓకేనా? ఓకే, వాళ్ళని ఇంటికి తీసుకెళ్లి మర్యాదలు చేయి, సరేనా? ఇంకో పని ఉంది, అది నువ్వు మాత్రం చేయగలవు. చెప్పున్నా. సీసీటీవీ ఫుటేజ్. రిసార్ట్ లో ఎన్ని కెమెరాస్ ఉన్నాయో వాటన్నిటి ఫుటేజ్ ఫీడ్ నాకు నా రూమ్ లో కావాలి. ఎవ్వరికి తెలియదు. ఎవ్వరికి తెలియదు. మీరు నిశ్చింతగా ఉండండి, మీ పని అయిపోతుంది, సరేనా? నేను చెప్పాను కదా, రాజు తెలివైన వాడని. మరి నేనేం చేయాలి? నువ్వు ఒక్కదానివే కాదు, మన ఇద్దరం కలిసి చేద్దాం. అదేంటంటే చిన్న పెద్ద పనులని రాజు ఇంకా చూము చూసుకుంటున్నారు. మనం షాపింగ్ చేద్దాం. ఈ పెళ్లికి రాయల్ టచ్ ఇవ్వాలి. పదండి మరి, ఈ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడతాం. మనే మాటే లేదు, ఎంత పెరిగితే అంత గంభీరంగా మారుతాడు. అనుకున్న పని ఎలాగైనా చేసే తీరుతాడు. శాతంగాను ఉంటాడు, సంద్రంలా పొంగిపోతాడు. రూపాలెన్నో మార్చేసి మోసాలెన్నో చేసేస్తాడు. ఉకేసుకొని ఉండి నీకు వస్తలందం కాడు. నువ్వు కలడు కంటున్నావేమో కానీ తను ఒక్కడు కాదు. లోకంలో ఎవరినెప్పటికస్తలు నిద్రపోనివ్వడు. లక్ష్యం సాధించే తపస్సు చేస్తాడు. అమ్మసలా చీకట్లో ముంచేస్తాడు. చీకటిని చూపి ఉదయాన్ని కూడా చూపిస్తాడు. మొదటి పేరు మాస్య, ఇంకోటి రహస్యము. లక్ష్యం సాధించే తపస్సు చేస్తాడు. అమ్మసలా చీకట్లో ముంచేస్తాడు. చీకటిని చూపి ఉదయాన్ని కూడా చూపిస్తాడు. మొదటి పేరు మాస్య, ఇంకోటి రహస్యము. మొదటి పేరు మాస్య, ఇంకోటి రహస్యము. మొదటి పేరు మాస్య, ఇంకోటి రహస్యము. చేతబడి విడి ఆది మంత్రము, ఎవరికి లేని గొప్ప తంత్రము. శక్తిని నడిపించే యంత్రము, కనిపెట్టలేరు వీటి సూత్రము. హక్కులు తీసుకుంటే లోకం మండలాడిపోద్ది. తప్పించుకోలేదు ఎప్పటికైనా నిజం తెలిసిపోద్ది. నీ మీద ప్రేమ ఉంటే నీ దగ్గర వచ్చే టైం వస్తుంది. హాని సమయం దగ్గర ఉంది, ఆ సమయం దగ్గర ఉంది. కంగారే మీ వద్దు బండిని ప్రతిబింబ
దైవము నువ్వు నీకన్నా నీ గుండె చాలా వేగము నీకన్నా నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అందుకే నీకోసం చేశారు మరి ఈ చక్రవ్యూ లక్ష్యం సాధించే తపస్సు చేస్తాడు అమ్మసలా చీకట్లో ముంచేస్తాడు చీకటి చూపి ఉదయాన్ని కూడా చూపిస్తాడు మొదటి పేరు మత్స్య ఇంకోటి రహస్యము మొదటి పేరు మత్స్య ఇంకోటి రహస్యము మొదటి పేరు మత్స్య ఇంకోటి రహస్యము మొదలయ్యింది పుట్టిక అంతమనే మాటే లేదు ఎంత పెరిగితే అంత గంభీరంగా మారుతాడు అనుకున్న పని ఎలాగైనా చేసే తీరుతాడు శాంతంగాను ఉంటాడు సంద్రంలా పొంగిపోతాడు రూపాలెన్నో మార్చేసి మోసాలెన్నో చేసేస్తాడు కేసుకొని ఉండి నీకు వస్తలంతం కాడు నువ్వు కలడు కంటున్నావేమో కానీ తను ఒక్కడు కాదు లోకంలో ఎవరిని ఎప్పటికస్తలు నిద్రపోనివ్వడు లక్ష్యము సాధించే తపస్సు చేస్తాడు అమ్మసలా చీకట్లో ముంచేస్తాడు చీకటిని చూపి ఉదయాన్ని కూడా చూపిస్తాడు మొదటి పేరు మత్స్య ఇంకోటి రహస్యము లక్ష్యము సాధించే తపస్సు చేస్తాడు అమ్మసలా చీకట్లో ముంచేస్తాడు చీకటిని చూపి ఉదయాన్ని కూడా చూపిస్తాడు మొదటి పేరు మత్స్య ఇంకోటి రహస్యము మొదటి పేరు మత్స్య ఇంకోటి రహస్యము మొదటి పేరు మత్స్య ఇంకోటి రహస్యము చాలా బాగుంది. ఇప్పుడు వస్తాం. చూమన్నా. హలో. అతను దూసుకుంటూ వెళ్తున్నాడు నీ లక్ష్యం వైపుకి. జాగ్రత్త. ఇతనే సార్ ఎడారిలో దొరికే చేప మత్స్యతాడ. నిజానికి ఇతనికి చాలా అన్యాయం జరిగింది సార్. పాపం చాలా మంచి అబ్బాయి, చదువులో చురుగ్గా ఉండేవాడు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మెరిట్ లిస్ట్లో ఉంది అతని పేరు. అయితే వాళ్ళ అమ్మిచ్చిన పెట్రోల్ పంప్ ఎందుకు గాలి చేసిండు? వాళ్ళ అమ్మకి వేరే పెళ్లి చేసినప్పటి నుండి ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరిగాయి సార్. అతని కళ్ళెప్పుడు పెన్షన్ డబ్బులు ఇంకా పెట్రోల్ బంకు మీదే ఉండేవి. అందుకే ఈ పిల్లాడికి వాళ్ళ అమ్మని చేసుకున్నాడంటే చాలా కోపం. అతని మీద పగ తీర్చుకోవడానికి కోపంతో పెట్రోల్ బంక్ తగలేశాడు. వాళ్ళమ్మేడుంటున్నది? మత్స్య జైలుకెళ్లిన తర్వాత వాళ్ళమ్మని చేసుకున్న రెండో భర్త గదిలోనే పెట్టి ఆమెను బంధించాడు. ఎవరూ చూడలేదు తనని. ఎవరూ ఆమె గురించి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. ఇప్పుడు ఆయనేడున్నాడు? ఉన్నాడు కా సార్, ఉన్నారు అనండి. ఇప్పుడు చాలా పెద్ద మంత్రి అయిపోయారు తడా సార్. నేరుగా సీఎం గారి పక్కన కూర్చునే స్థాయికి ఎదిగారు ఆయన. జనం అనుకునేవాళ్లు జైల్లో మత్స్య చనిపోయాక తన అంతిమ సంస్కారాలు కూడా చేయలేదంట వాళ్ళ అమ్మ రెండో భర్త. పోలీసు వాళ్లే చేశారు. హలో. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మీరు చాలా మొండివారని. అచ్చు నాలాగా. మీరేమో నన్ను వెతుక్కుంటూ మా ఊరికి వెళ్ళిపోయారు. నేనేమో ఇక్కడ మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తున్నాను. పోలీసు ఇంటికి పోతే ఏం శిక్ష పడుతుందో తెలుసు కదా? తెలుసు. అలాగే చనిపోయిన వాడికి శిక్ష పడదని కూడా బాగా తెలుసు. ఇప్పుడైనా మీకు అర్థమైందా మీరు నేను ఒకేలాంటి వాళ్ళం అని? ఒకే నాణానికి చెందిన రెండు వైపులు. మన జీవితం కూడా ఒకేలాంటిది. అచ్చం రాజస్థాన్ భూమిలాగా ఎడారి. అందుకే నువ్వు మీ అమ్మ దగ్గరికి ప్రాణాలతో పోవాలనుకుంటున్నా. ఎందుకంటే రెండోసారి నీ చావు కబురు విని
మీ అమ్మ తట్టుకోలేదు. మా అమ్మ గురించి ఆలోచించొద్దు, మీ గురించి ఆలోచించండి. ఎందుకు రాజస్థాన్ డెజర్ట్లో మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుంటున్నారు? మహేశ్వరికి వెళ్ళి కచోరీ తినండి, ఢిల్లీ వచ్చేయండి. చూడు, నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నా. వచ్చి సరెండర్గా ప్రాణాలన్నా మిగులుతాయి. నేనే మీకు 24 గంటలు టైం ఇస్తున్నా. 24 గంటల్లో మీరు గనక ఢిల్లీకి రాలేదంటే, ఏ గంతో అయితే మీరు సూర్యుని కాల్చారో అతని ఉంగరం, అతని వాచ్ అన్నిటి మీద మీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకెళ్లి కమిషనర్ గారి ఆఫీస్లో ఇచ్చేస్తాను. ఇంకా ఒక రిపోర్ట్ ప్రతి పెద్ద మీడియా హౌస్కి ఇచ్చేస్తాం. 24 hours. బ్రేకింగ్ న్యూస్. రాజస్థాన్లో గందరగోళం. రూలింగ్ పార్టీలోని 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుండి కనిపించట్లేదు. దాని కారణంగా మొత్తం రాజస్థాన్లో బంద్ ప్రకటించారు. ఇప్పుడు సీఎంకి ఎటువంటి మెజారిటీ లేదు. మంత్రి గారు అవుతారా రాష్ట్రానికి కొత్త సీఎం అన్నదే ఇప్పుడున్న ప్రశ్న. అంచనాల ప్రకారం మంత్రి గారు రాబోయే 48 గంటల్లో గవర్నర్ దగ్గరికి మద్దతు లేఖ తీసుకుని వెళ్తారన్నది మాకున్న సమాచారం. 24 hours. 24 గంటలో పెళ్లుంది, ఎక్కడ ఎటువంటి తప్పు జరగకూడదు. మొత్తం అనుకున్న ప్లాన్ ప్రకారమే జరగాలి. గుర్తుందిగా చొమ్ము? ఉందనయ్య. రేపు పొద్దున్న 8 గంటలకి నేను మార్కెట్కి వెళ్తాను. అక్కడ నుండి మనకి కావాల్సిన పూలు తీసుకుని 10 గంటలకి ట్రక్ లో రిసార్ట్కి చేరుకుంటాను. అది కూడా ఎటువంటి అడ్డంకి లేకుండా. రాజు, నేను కూడా వాళ్ళని రెడీ చేశాను అన్న. సే మీకు పెళ్లి శుభాకాంక్షలు. మీకు పెళ్లి శుభాకాంక్షలు. నాట్ బ్యాడ్. ఈ గజ్జలు మీకోసమే. గజ్జలు గజ్జలు కాదక్క, గాజులు. చేతి గాజులు. గాజులు అనండి, గాజులు. గజ్జలు. షాపింగ్ కూడా అయింది. ఒరిజినల్ అండ్ డూప్లికేట్ రెండు. రాజు, 24 గంటలు పెళ్లుంది, ఫోకస్ చేయలేవా? 7:30కి విదేశీయులందరినీ ఒక అందమైన బస్సులోకి ఎక్కించి రిసార్ట్ కి తీసుకొని వస్తానన్నా. దాని తర్వాత ఈ విదేశీయులు రూమ్ నెంబర్ 112కి వెళ్లి నకిలీ గిఫ్ట్ తీసుకుంటారు. అజ్మీరా కూతురికి ఇస్తారు. సింపుల్. ఆ గిఫ్ట్స్ అన్ని వాళ్ళు అజ్మీరా కూతురికి ఇస్తారు. అక్కడ నుండి చొమ్ము పని స్టార్ట్ అవుతుంది. అన్ని గిఫ్ట్స్ వచ్చాక నేను అజ్మీరా వాళ్ళ గార్డ్స్ తో రూమ్ నెంబర్ 112 వైపు వెళ్తాను. ఆ తర్వాత ఊర్వశి గారి పని మొదలవుతుంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, కాపాడండి, కాపాడండి ప్లీజ్. అవకాశం చూసుకొని నేను ఇంకా చూము అన్న గిఫ్ట్స్ ని మార్చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే డూప్లికేట్ గిఫ్ట్స్ అన్ని అజ్మీరా బీరువాలోకి అండ్ ఒరిజినల్ వన్నీ మన దగ్గరికి. అబ్బా తనకు చెప్పండి అక్కడికి వెళ్ళమని. They're yours. అంతా మీదే. అని ఇదేదో రాజుల కాలం నాటి నిధి దొరికినట్లు అనిపిస్తోంది. సంథింగ్ లైక్ దాట్. సార్ ముందే చెప్పారు ఆయనకి అన్ని గిఫ్ట్స్ గోల్డ్, సిల్వర్ ఇంకా డైమండ్స్ లోనే కావాలంట. యువర్ విష్ ఇస్ అవర్ కమాండ్. ఒరిజినలా లేక డూప్లికేటా? డూప్లికేట్ ఇవన్నీ. ఇవి ఒరిజినల్ అయితే బాగుండు కదా. ఒక్కసారి మన ప్లాన్ అయితే పూర్తవని దాని తర్వాత అజ్మీరాకి ఈ నగలే అచ్చం ఒరిజినల్ లాగా అనిపిస్తాయి. ఒకవేళ ఇవి డూప్లికేట్ అయితే మీరు కనుక్కునేవారుగా. బిజినెస్ లో ఇంకా దొంగ బిజినెస్ లో ఎవరినైనా నమ్మడం కొంచెం కష్టం. అండర్స్టాండ్? ఐఎమ్ షూర్ మిస్టర్ భాటియా వుడ్ అగ్రీ. అబ్సల్యూట్లీ డూ సార్. ఒకవేళ గనక మీకు వీటి బిల్స్, సర్టిఫికేట్స్ ఏమైనా కావాలంటే మిస్టర్ భాటియా తను జవేరి గారు, మా ఫ్యామిలీ స్వర్ణకారుడు. నమస్తే. జ్యువెలరీ అన్నిటినీ ప్యాక్ చేయడానికి ముందే ఇతనన్నిటినీ చెక్ చేస్తాడు. మీరు ఎలా అంటే అలా సార్. అన్నీ చెక్ చేసుకోండి, నమ్మకం కుదుర్చుకోండి. మిస్టర్ భాటియా, మీరు నా మాటని పూర్తిగా వినలేదు. జవేరి గారు నగలన్నీ ప్యాక్ చేయకముందే చెక్ చేస్తారు, అలాగే మళ్ళీ ఓపెన్ చేశాక కూడా చెక్ చేస్తారు. పెళ్లి ఇల్లు కదా, జనాలు కూడా ఎక్కువ ఉంటారు. ఏం చెప్పలేం కదా, గిఫ్ట్స్ ఎవరైనా మార్చేస్తే. ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్ సార్. ఈ నగలన్నీ మీవి. ఒక్కసారి కాదు,
1000 సార్లు చెక్ చేసుకోండి. అండ్ ఇఫ్ వీ కెన్ బి ఆఫ్ ఎనీ సర్వీస్ ఎట్ ఆల్, లెట్ us know. జవేరి, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆ ముసలోడు చెక్ చేస్తాడు, మళ్ళీ చెక్ చేస్తాడు, పెళ్లి తర్వాత కూడా చెక్ చేస్తాడు. చోము, ఆ పూల బుట్టలు కరెక్ట్ ప్లేస్ చేరుకున్నాయి. కంగారు పడకన్నా, అవి కరెక్ట్ ప్లేస్ కే చేరుకున్నాయి. నువ్వేమన్నా ఇక్కడ ముఘల్ గార్డెన్ కట్టించాలా? ఇక్కడ మన ప్లాన్ మొత్తం పాడైంది, నువ్వేమో యశ్ చోప్రాలో ఫీల్ అవుతున్నావు. ఓ రుషి, కామ్ డౌన్ యార్. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటా ప్లాన్? చెప్పు. అది జవేరీ చేతిలో ఒక బాటిల్ ఉంది కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ గోల్డ్ ప్యూరిటీ టెస్ట్ కోసం యూజ్ చేస్తారు. నేను ఆ బాటిల్ మార్చేస్తాను. ఈ రోజు వరకు మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా? అంతా అనుకున్న ప్లాన్ ప్రకారమే జరిగింది కదా, ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. రాజు, రేపు 7:30కి ఫారినర్స్ ని తీసుకుని రిసార్ట్కి వచ్చాయి. ఓకే? ఇంకా నువ్వు ఐఎమ్ సారీ, వెళ్ళి తొందరగా రెడీ అవ్వు. మన ఇద్దరం రిలేషన్షిప్లో ఉన్నామని అందరూ నమ్మాలి. ఇక్కడంతా నేను చూసుకుంటాను, సరేనా? వెళ్ళు. ఓకే. నాకెందుకో మొట్టమొదటిసారి మీ దగ్గర ఏ ప్లాన్ లేదని డౌట్ వస్తుంది. ఉన్నట్టుండి నీకేమైంది? హైడ్రోక్లోరిక్ యాసిడ్తో గోల్డ్ని టెస్ట్ చేయరన్నా. అబద్ధం ఎందుకు చెప్పారు మీరు? నేనేం అబద్ధం చెప్పలేదు. ప్లాన్ ఉంది నా దగ్గర. నన్ను నమ్మడం. మీకు ఇంకా ఊరషికి మధ్యలో ఏం జరుగుతుందన్నా? వెంగళప్పనే గాని వెర్రి వెంగళప్పని కాదన్నా, నాకు అన్ని అర్థం అవుతాయి. రాజు, మీరు తనని నువ్వు అని పిలిచేవారు కదా, ఈ రోజు ఏకంగా ముట్టుకున్నారు రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా. రాజు, అసలు ఏం మాట్లాడుతున్నా? మీరంటే నాకు చాలా గౌరవం ఉందన్నా, అలాగే ఊరోషి అంటే ప్రేమ. అవి రెండు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. రాజు, నేను చెప్పేది విను. సరైన టైం వస్తే నేను కూడా ఏమైనా చేయగలను, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రాజు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. రాజు, 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 నేను చెప్పేది విను. వెల్కమ్. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా. చోము, పెళ్లి వాళ్ళు వస్తుంటారు, ఆ బుట్టలు కరెక్ట్ ప్లేస్ చేర్చావా? సునీల్ అజ్మేరా గారు. వెల్కమ్ కమిషనర్ గారు. ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ కూతురు పెళ్లికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. చూస్తుంటే బాగానే ఖర్చు పెట్టారు మీరు. ఖర్చు పెట్టకపోతే నాకు అనుమానం వచ్చేది. కమిషనర్ గారు, నిజానికి నాకు చట్టం అంటే చాలా గౌరవం ఉంది. మనస్ఫూర్తిగా నా కూతుర్ని దీవించండి. అది కూడా మీరు చెప్పాలా? తప్పకుండా తప్పకుండా. సరిగానే అజ్మీరా గారు, నేను విన్నది నిజమేనా? మీరు మీ ప్రాణ స్నేహితుడితో కలిసి ఏదో పెద్ద ఎత్తులో చేయబోతున్నారని విన్నాను. అంటే న్యూస్ లో చూపిస్తున్నారు అలా. చూడండి, ఈ న్యూస్ ఛానల్ నడిపే వాళ్ళు 24 గంటలు న్యూస్ చూపించాలంటే కొత్త న్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. అందుకే ఏదో ఒక కథ కల్పిస్తుంటారు. మీరే చూస్తున్నారు కదా, ఏమైనా చేయడానికి నా దగ్గర టైం ఎక్కడుంది? అదే నిజమే సార్. మీకు మేమంటే ఇష్టం లేదని మాకు తెలుసు, కానీ ఈ ఒక్కరోజు కానీ వదిలేసండి ప్లీజ్. చింకి పెళ్ళి ఈరోజు భోజనం చేసి వెళ్ళండి. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది, కడుపు నిండా తినేసి వెళ్ళండి. నేను భోజనం మాత్రమే చేస్తాను. బై ద వే, చాలా అద్భుతమైన పెయింటింగ్ వేశారు మీరు. అది 70 లక్షలు అంట కదా? కమిషనర్ గారు, why don't you have a drink? ఈయన కమిషనర్ గారు, ఈయనకి మర్యాదలో ఎటువంటి లోటు రాకుండా చూసుకోండి. రండి సార్. ఎంజాయ్ ద ఈవినింగ్.
Cheers. ఈ కుక్కతో జాగ్రత్తగా ఉండాలి. వీడా విదేశీల వాసన పసిగట్టేస్తాడు. నీ కళ్ళు ఎలాగో చెప్తున్నాయి, మాటల్లో కూడా చెప్పేయచ్చుగా చాలా బాగున్నాడని. చాలా బాగున్నా. రాజు అసలు ఫోన్ తీయట్లేదు. ఎప్పటి నుండి ఫోన్ ట్రై చేస్తున్నాను వాడికి. ఎక్కడున్నాడు ఏంట? నా ఫోన్ కూడా తీయట్లేదు. విదేశీయులను తీసుకురావడానికి మధ్యాహ్నమే వెళ్ళాడు. కమాన్, ఫోన్ లిఫ్ట్ చేయరా. ఎక్కడున్నారా రే? ఫోన్ లిఫ్ట్ చేయరా రే. ఇప్పుడే వస్తాను.